శరశ్చంద్ర ఇంటికి వచ్చి గగన్ మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాడి దృష్టిలో భూమి నా కూతురు కాదేమో, కానీ నా దృష్టిలో మాత్రం భూమి నా కూతురే. ఎవడు అవునన్నా కాదన్నా భూమి నా కన్న కూతురే అని వాడు రేపు వస్తానని చెప్పాడు కదా, రానివ్వు. వాడు ఏం చేస్తాడో నేనేం చేస్తానో తేల్చుకుందాం అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే అప్పుడు అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక చోట పక్కన ఆపుకొని భూమికి ఫోన్ చేస్తాడు. చెప్పండి అని భూమి ఫోన్ లిఫ్ట్ చేసి చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను నీ మనసులో ఉన్నానో లేదోనని తెలుసుకోలేక ఒక చిన్న తడబాటు ఉండేది. ఇప్పుడు నేను నీ మనసులో ఉన్నానని క్లారిటీ వచ్చేసింది. ఇక ఆగాల్సిన పని లేదు. కట్టుబట్టలతో నువ్వు అక్కడి నుంచి మన ఇంటికి వచ్చేసే, రేపే మన పెళ్ళి అని గగన్ తేల్చి చెప్పేస్తాడు. దాంతో భూమి టెన్షన్ పడిపోతూ పెళ్ళా అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. పెళ్ళా కాదు భూమి, మన పెళ్ళి అని గగన్ చెప్తాడు. అది కాదండి అని భూమి మాట్లాడుతూ ఉంటే, భూమి ప్లీజ్, ఇప్పుడు నేను ఏది వినే పరిస్థితిలో లేను. రేపు నేనే వస్తాను, నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుంచి నిన్ను మా ఇంటికి తీసుకువస్తాను అని గగన్ చెప్పడంతో భూమి షాకింగ్గా ఫోన్లో వింటూ ఉంటుంది.